నమస్తే అండి. నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. తప్పకుండా మనకే చేద్దాం సార్. థ్యాంక్ యూ అమ్మా. మీరు కూడా మనకే చేద్దామండి. థ్యాంక్స్ అమ్మా. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి సార్ ప్లీజ్. తప్పకుండా మనకే చేద్దాం సార్. థ్యాంక్స్ అమ్మా. మీరు కూడా తప్పకుండా చేద్దామండి. థ్యాంక్స్ అమ్మా. నమస్కారం అండి. మా వారిని తప్పకుండా గెలిపించాలమ్మా. నమస్కారం పెట్టు. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అమ్మా. నమస్కారం. బాబా ఈ ఒక్కసారికి నాకు ఓటేశారనుకోండి, నేను ముఖ్యమంత్రిని అయిపోతా. అయ్యో తప్పకుండా మనకే చేద్దాం సార్. అమ్మ మీరు కూడా ఈ ఒక్కసారికి నాకు ఓటేసేయండి. తప్పకుండా చేద్దామండి. అలాగే ఆడవాళ్ళు మాటిస్తే ఖాయమైపోయినట్టే. మనకే చేద్దామండి. అరే నోర్మిండే, పొద్దున్న లోకేశ్వరరావు వచ్చి అడిగితే మీకే ఓటేస్తాము అన్నారు. మధ్యాహ్నం కోటేశ్వరరావు వచ్చి అడిగితే మీకే ఓటేస్తాము అన్నారు. ఇప్పుడు మేము వచ్చి అడిగితే అయ్యా మీకే వేస్తామండి అంటారు. ఇంత డైరెక్ట్ గా అబద్ధాలు ఆడేస్తారండి మీరు. అంటే ఏదో మొహమాట పడి అట్ట చెప్పుంటారులేరా. మనకే అలాగే మొహమాట పడి చెప్పుంటారు. చచ్చిపోతాం, ఎవడికెవడు ఓటేస్తాడో తెలియట్లేదు. ప్రతి వాడు మీకే ఓటేస్తాం మీకే ఓటేస్తాం అంటున్నారు. ఇదిగో డైరెక్ట్ గా వచ్చేద్దాం. ఓటుకి ఎంత తీసుకుంటారో చెప్పండి. మాకు అవసరం లేదు. అవసరం లేనప్పుడు మీరు మాకు విషయం డైరెక్ట్ గా చెప్పండి. ఓటు వేస్తావనో ఏవనో మాకు ఒక లెక్కేది వస్తుంది. అదే ఊరుకా ఏదో కుర్రతనం మాటలేండి. రే అది సీక్రెట్ బ్యాలెట్, ఓపెనింగ్ అది చెప్పరు. డాడీ పద పద పద. డాడీ ఈ పాదయాత్రలు బెగ్గింగ్లు వేస్ట్ డాడీ. 50,000 ఓట్లు సాలిడ్ గా కొనేద్దాం. మూర్తి, నీకు నా నియోజకవర్గంలో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కుల పెద్దలు అందరూ బాగా తెలుసు. మా పార్టీ వాళ్లే కాకుండా 50,000 ఓట్లు బయట నుంచి పడాలయ్యా. పడాల్సిందే అంటే కొనాల్సిందే సార్. అది జనరలే కదంటయ్యా. మళ్ళీ మన మాట ఓటు ఎంత కొనిపిస్తా? ఓటుకు 1000 అయితే రెండో మాట లేకుండా అమ్ముడిపోతారు సార్. మందు మందేనా అన్ని అందులోనేనా? మందుకి వేరే ఇచ్చుకోవాలి సార్. ఓటుకు 1000 చొప్పున 50,000 ఓట్లు 5 కోట్లు, మందుకి 75 లక్షలు. అవిగో పెద్ద సూట్ కేసు ఓట్లకి, చిన్న సూట్ కేసు మందుకి. మీరు గెలిచిపోయారు సార్. చెప్పు, ఓటుకి ఎంత ఇచ్చాడు? ఓటుకు 1000 చొప్పున 50,000 ఓట్లు 5 కోట్లు, మందుకి 75 లక్షలు. వెంకటేశ్వరరావు ఓటుకి 1000 రూపాయలు ఇచ్చాడు, నేను 1500 ఇస్తా. అతను మందుకి 75 లక్షలు ఇచ్చాడు, నేను 1,50,000 ఇస్తా. అంటే టోటల్ గా 50,000 ఓట్లకి 9 కోట్లు. లెక్క చూసు. వాడెంత పంచాడు, వీడెంత పంచాడు? ఓటుకు 1000 చొప్పున 50,000 ఓట్లు 5 కోట్లు, మందుకి 75 లక్షలు. వెంకటేశ్వరరావు ఓటుకి 1000 రూపాయలు ఇచ్చాడు, నేను 1500 ఇస్తా. అతను మందుకి 75 లక్షలు ఇచ్చాడు, నేను 1,50,000 ఇస్తా. ఓటుకి 2,000, 50,000 ఓట్లకి 10 కోట్లు, మందుకి 3 కోట్లు. తీసుకో. ఆ యదవ మూర్తిగాడు మనల్ని మోసం చేశాడు. మనకి 50,000 ఓట్లు వేస్తాను మన దగ్గర నుంచి 5,75 లక్షలు తీసుకున్నాడు. అవును. మా ఓట్లన్నీ మీకే వేస్తావు, నా కోటేశ్వరరావు దగ్గర నుంచి కూడా డబ్బులు తీసేసుకున్నాడు ఈ మూర్తిగాడు. అట్టట కుదురుతురా? నన్ను అడుగుతావేంటి? అన్నాడు 50,000 ఓట్లకి 5 కోట్లు అన్నావు, ఇచ్చా. మందుకు సెపరేట్ అన్నావు, ఇచ్చా. మరి ఇంకేంట్రా నీ ప్రాబ్లం? కోటేశ్వరరావు గారు ఓటుకి 1,500, మందు 1,50,000 ఇచ్చారు సార్. అంటే ఏంట్రా? ఆ 50,000 ఓట్లు కోటేశ్వరరావు గారికి ఇస్తున్నావు అన్నమాట? లేదు సార్, లోకేశ్వరరావుకి వేస్తున్నాం. మధ్యలో ఆడేంట్రా? ఆయన ఓటుకి 2,000, మందుకు 3 కోట్లు ఇచ్చారు సార్. ఇంకోటి వచ్చి 10 కోట్ల నుంచి పక్కలేనా అంటాడు. వేసేస్తావా? మనిషి అన్న తర్వాత నీతి జాతి ఉండాలరా. నమ్మకంతో వేయాల్సిన ఓట్లు డబ్బులు ఇచ్చుకుంటున్నారు, మీకు మాత్రం నీతి జాతి ఉందా? చెప్పు తెగు.
నీతో నాకు అనవసరం గానీ నా డబ్బులు నాకు ఇచ్చేయి. ఇంకెక్కడ డబ్బులు సార్? జనానికి పనిచేసాం. పనిచేశారా? కావాలంటే అడ్రస్ ఇస్తాం, వాళ్ళు ఇళ్ళకెళ్ళి తెచ్చుకోండి. నా చేతిలో 50,000 ఓట్లు ఉన్నాయి. నన్ను కాదు మీరు ఎలా గెలుస్తారో చూస్తా. ఒక్క ఓటు కూడా మీరు పడకుండా చూస్తా. మీ అంతు చూస్తా. నా సంగతి ఏంటో మీకు చూపిస్తా. మీడియాలో సురు మీడియా వాళ్ళు వస్తున్నారా? అసలు ఎలక్షన్ టైము. కొట్టక్కర్లేదురా, చెయ్యి ఎత్తితే చాలు కొట్టారని 90 సార్లు అన్ని ఛానల్తో చూపిస్తారు. రండి. నన్ను ఓడించడానికి మన పార్టీ వాళ్ళు అపోజిషన్ పార్టీ వాళ్ళు ఒక్కటైపోయారా? అప్పుడు నేను ఓడిపోవటం ఖాయం. అందుకే ఎలాగైనా ఎలక్షన్ ఆపాలరా. ఆపాలంటే ఓటర్స్ లో కనీసం 500 మంది సావాలి. ఆ మాత్రం ప్రజల్ని త్యాగం చేస్తే తప్ప మనకి న్యాయం జరగదు. ఇదిగో అన్నా, నా మాటిను. నీ పనిలో నువ్వు ఉండు, నేను శంకరం మా పనిలో మేము ఉంటాం. సరేనా? మీకే బాగుంటుందండి. అన్నా చెప్పు తమ్ముడు. అన్ని బస్తీలకు మందు పంపిస్తున్నాం. నిజం మందు అనుకుని మన కార్యకర్తలందరూ తాగుతారేమో. ఇది కల్తీ మందు. ప్రజలు మాత్రమే తాగాలి. కనీసం 500 మందైనా చావాలన్నా ప్రజలు మాత్రమే. అర్థమైందా అన్నా? కల్తీ సారా తాగి 500 మందికి పైగా మరణించారు. ఈ నియోజకవర్గంలో ఎన్నికల్ని నిలిపివేస్తున్నట్టు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. వెంకటేశ్వరరావుని పాలిటిక్స్ నుంచి బహిష్కరించాలి. రాజకీయ సన్యాసం చేయించాలి. ఇంతమంది ప్రజలు చావడానికి కారణం వెంకటేశ్వరరావే. వెంకటేశ్వరరావుని వెంటనే అరెస్ట్ చేయాలి. ఎలక్షన్ తర్వాత ఓటర్లకి మందు పోయిస్తారు. నేను ఒక్కనేనా? అన్ని పార్టీలు వాళ్ళు పోయిస్తున్నారు. కాకపోతే ఓటరా, ఆఫా, ఫుల్లా అంతే తేడా. మరి అలాంటప్పుడు నేను తాగించిన మందు తాగే జనం మరణించారు అంటానికి ప్రూఫ్ ఏమనుందా? ఎస్, మాకు కావాల్సింది ప్రత్యక్ష సాక్ష్యం. చూసిన వారు ఎవరైనా ఉంటే డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వచ్చి రిపోర్ట్ ఇవ్వండి. తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. చెప్పండి. మంత్రి వెంకటేశ్వర గారు అబ్బాయి కల్తీ ముందు పంచడం నేను చూశాను సార్. అతన్ని అరెస్ట్ చేయాలంటే మీరు సాక్ష్యం చెప్పాలి. చెప్తాను సార్. స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వండి. ఇస్తాను సార్. మహేష్ అనేవాడు మీ అబ్బాయి శంకర్ మీద కంప్లైంట్ ఇచ్చాడు సార్. ఇతని మీద కదా మీరు కంప్లైంట్ ఇచ్చింది? అవును సార్. ఇతను తీసుకెళ్లి సెల్లో పడేయండి. ఆ అమ్మాయి వ్యభిచారం చేయటం మీరు కళ్ళారా చూసారా? చూశానండి. రిపోర్ట్ రాసివ్వండి. ముందు దాన్ని తీసుకురండి. ఆల్రెడీ తీసుకొచ్చామయ్యా. ఎస్ఐ గారు, ఈ అమ్మాయేనా? ఇదే సార్, ఇదే. గంటకి 1000 తీసుకుంటది. నీ పేరేంటమ్మా?
భార్య సార్, నా భార్య సార్ తను. నీ పెళ్ళానికి ఏంటి వ్యభిచారం చేయకూడదని రూల్ ఉందా? మంత్రి కొడుకు 500 మందిని చంపాడన్నావు, నేను చూశానన్నావు. నీ మాట విని మంత్రి కొడుకుని అరెస్ట్ చేశానా లేదా, సెల్లో పెట్టానా లేదా? అలాగే ఇతను నీ పెళ్ళాం వ్యభిచారం చేస్తుందని చెప్పాడు, నేను చూసా అన్నాడు, కంప్లైంట్ ఇచ్చాడు. ఈయన మాట విని నీ పెళ్ళాన్ని అరెస్ట్ చేశాను, స్టేషన్ కి తీసుకొచ్చాను. తప్ప? మంత్రి కొడుకుని ఇంట్రాగేట్ చేస్తాం, నీ పెళ్ళాన్ని ఇంట్రాగేట్ చేస్తాం. అప్పుడు తెలుస్తుంది దొంగెవరో దొరెవరో. ఎస్ఐ గారు, కల్తీ మందు జనాలకి పంచావా లేదా? నో. వ్యభిచారం చేస్తున్నావా లేదా? గంటకి ఎంత తీసుకుంటున్నావు? నన్నెంత బాగా కొడితే అమ్మాయినంత బాగా కొట్టొచ్చు. మాస్టారు, ఇదంతా మీకు అవసరం? వాళ్ళు పొలిటికల్ గా ఏమైనా చేసుకుంటారు, నీ జోలికి రాలేదు కదా. అయ్యిందేదో అయిపోయింది. మంత్రి కొడుకు మీద పొరపాటున కేసు పెట్టానని వెనక్కి తీసుకో. శివాజీ కూడా విత్డ్రా చేసుకుంటాడు. లేకపోతే కాసేపట్లో కెమెరాతో టీవీ వాళ్ళు వస్తారు, ఆ తర్వాత 10 మంది కుర్రాళ్ళు వస్తారు. నీ పెళ్ళాన్ని గంట